పోలింగ్ సామాగ్రి పంపిణీ కోసం అధికారులు సర్వం సిద్ధం చేశారు. డిస్ట్రిబ్యూషన్ టైంలో వర్షం వస్తే ఈవీఎంలు దెబ్బతినకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టారు. కడప జిల్లా వ్యాప్తంగా 2035 పోలింగ్ కేంద్రాలున్నాయి. దాదాపు 15,000 మంది సిబ్బంది ఎన్నికల విధుల్లో పాల్గొంటున్నారు. ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బంది డిస్ట్రిబ్యూషన్ సెంటర్లకు చేరుకున్నారు. ఇక దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ అందించడానికి కడప నుంచి మా ప్రతినిధి రమేష్ సిద్ధంగా ఉన్నారు. రమేష్, ఓవర్ టు యూ. శ్రావణి, కడప జిల్లా వ్యాప్తంగా కూడా ఎన్నికలకు సన్నద్దమవుతున్నారు. అయితే కడప జిల్లాలో 2035 పోలింగ్ కేంద్రాలు ఉంటే 15,000 మంది ఉద్యోగులు ఎన్నికల విధుల్లో పాల్గొంటున్నారు. ఆర్ఓలతో పాటు ఏపీఓలు, అదేవిధంగా పోలింగ్ సిబ్బంది అందరూ కలుపుకుంటూ 15,000 మంది విధుల్లో పాల్గొనేందుకోసం ఇప్పుడే వస్తున్నారు. ఇప్పటికే ఇప్పటికి మనం చూసినట్లయితే అన్ని సెంటర్ల వద్దకు కూడా ఉద్యోగులు చేరుకుంటున్నారు. వారికి కేటాయించినటువంటి విధులకు సంబంధించిన మెటీరియల్ అన్నిటి కూడా ఇప్పటికే వాళ్ళు తీసుకోవడం జరిగింది. వాటి కూడా ఒక్కసారి క్షుణ్ణంగా పరిశీలించుకుంటున్న పరిస్థితులు మాత్రం మనం ఇక్కడ చూడొచ్చు. ఎందుకంటే పోలింగ్ లో రేపు పోలింగ్ రోజు వాళ్ళు ఏ డాక్యుమెంట్స్ నిర్వహించాల్సి ఉంటుంది, ఆ పోలింగ్ రోజు వాళ్ళు ఎటువంటి సిస్టమ్ ను మెయింటైన్ చేయాలనే అంశాలకు సంబంధించినటువంటి ఒక గైడ్లైన్స్ కావచ్చు, అదేవిధంగా మెటీరియల్ కావచ్చు. సో అవన్నీ కూడా ఎన్నికల అధికారులు ఇప్పుడిప్పుడే సిబ్బందికి అందరూ కూడా ఇస్తూ వస్తున్నారు. సిబ్బంది అందరూ కూడా ఆ యొక్క మెటీరియల్ తీసుకుని 1-2 సార్లు ఫెసిలిటేటర్ సెంటర్ల వద్దనే పరిశీలించుకోవాల్సి ఉంటుంది. పరిశీలించుకునేటువంటి అనంతరం వీరందరూ కూడా ఈవీఎంలు తీసుకుంటారు. ఈవీఎంలు తీసుకున్నటువంటి వీరికి మధ్యాహ్నం లోపల అంటే ఎండలు ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలో మధ్యాహ్నం లోపల సిబ్బందిని అందరినీ కూడా పోలింగ్ కేంద్రాలకు తరలించే విధంగా అధికార యంత్రాంగం ఇప్పటికే ఏర్పాటు చేస్తూ వస్తుంది. జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి దాదాపు 235 పోలింగ్ కేంద్రాలకు కూడా 11 నుంచి 12 లోపలే సిబ్బంది చేరుకునే విధంగా ఇప్పటికే ఆదేశాలు జారీ చేస్తున్నారు. మనం చూస్తున్నాం ఇక్కడ ఉన్నటువంటి ఇటువంటి స్పెషలైజేషన్ సెంటర్స్ నుంచి సిబ్బందికి అంటే పీఓలు, ఏపీఓలకి సంబంధించినటువంటి మెటీరియల్ ఇస్తున్నారు. మనం ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ చూస్తున్నాం బీఓ, అదేవిధంగా పోస్టల్ బ్యాలెట్ తో పాటు అదేవిధంగా ఈ కంట్రోలింగ్ యూనిట్, అదేవిధంగా బ్యాలెట్ యూనిట్, ఈ 3 యూనిట్లను ఒక్కొక్క పోలింగ్ ఆఫీసర్స్ కి ఇస్తూ ఉన్నారు. ఇప్పుడు మనం చూసినట్టు ఈ టేబుల్ పైన ఏవైతే ఈ మెటీరియల్ ఉన్నారో వీటిని ఇప్పుడు మరి కాసేపట్లో వీరందరూ కూడా అంటే ఎవరైతే ఎన్నికల విధుల్లో పాల్గొనబోతున్న పోలింగ్ సిబ్బంది ఉన్నారో వారందరూ కూడా వీటిని తీసుకుని పోలింగ్ కేంద్రాలకు వెళ్లాల్సి ఉంటుంది. చూసినట్టయితే ప్రతి ఈవీఎం పైన కూడా ఒక సీల్ ఉంటాయి. ఇవి కరెక్ట్ గా ఉన్నాయా లేవా అనేటువంటిది క్షుణ్ణంగా పరిశీలించుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. అధికారులు కూడా అదే విధంగా ప్రతి ఒక్కరికి కూడా ఇటువంటి రిస్ట్రిక్షన్స్ అయితే ఇస్తూ వస్తున్నారు. ఎందుకంటే ఈ యొక్క సీల్ అనేటువంటిది రేపు ఏజెంట్ల సమక్షంలో మాత్రమే వీటిని తెరవాల్సి ఉంటుంది. అందుకోసం ఇప్పుడే ఇవి తీసుకెళ్తున్నటువంటి ప్రతి మెటీరియల్ కూడా అన్నిటి పరిశీలించుకున్నటువంటి తర్వాతనే ఇక్కడ తీసుకెళ్తారు. మనం ఇక్కడ చూస్తున్నాం అత్యధికంగా మహిళలు ఇక్కడ ఎన్నికల విధుల్లో పాల్గొంటూ ఉన్నారు. అయితే ఏంటంటే కడప నియోజకవర్గంలో ఉన్నటువంటి మాత్రం అత్యధికంగా మహిళలకు కేటాయించి వచ్చారు. ఎందుకంటే మహిళలకు చాలా సుదూర ప్రాంతాలకు డ్యూటీ ఇచ్చినట్లయితే వాళ్ళు ఇబ్బందులు పడే పరిస్థితులు ఉంటాయి. కాబట్టి ఎక్కువ మందిని కడప నగరంలోనే డిప్యూట్ చేస్తూ వచ్చారు. అంతేకాకుండా వాళ్ళు పనిచేస్తున్నటువంటి ఏ నియోజకవర్గంలో పనిచేస్తున్నారో ఆ నియోజకవర్గానికి మాత్రమే ఎన్నికల విధులు నిర్వహించేగా ఈసీ సైతం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. ఆ నేపథ్యంలో కూడా మహిళలకు ఎక్కువ లాంగ్ లేకుండా వాళ్ళకి డ్యూటీస్ లేకుండా చాలా తక్కువ పీరియడ్ లో దూరంలోనే వాళ్ళకి వేయడం వల్ల కడపలో మనం ఉన్నటువంటి 287 పోలింగ్ స్టేషన్స్ ఉంటే అత్యధికంగా మహిళలే. మనం చూసినట్లయితే కొన్ని పోలింగ్ కేంద్రాల్లో ఒక్కరు మాత్రమే పీఓ మాత్రమే అక్కడ పురుషులు ఉంటారు. మిగిలిన 7 మంది సిబ్బంది కూడా మహిళలే అక్కడ ఎన్నికల విధులు నిర్వహించబోతున్నారు. ఎందుకంటే ఈ యొక్క పోలింగ్ సరళిలో సైతం వాళ్ళకు సుదీర్ఘ ప్రాంతాలు ఉన్నాయి. కడపకు నుంచి ఏ ప్రాంతానికి తీసుకున్నా కూడా మనకు దాదాపు 40 నుంచి 80 కిలోమీటర్ల ప్రయాణం చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఎన్నికల విధులు ముగించుకున్న తర్వాత వాళ్ళు మళ్ళీ తిరిగి కేంద్రాలకు రావాలంటే చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి. కాబట్టి ఈ పరిస్థితి తీసుకుంటూ వస్తున్నారు. మనం చూస్తున్నాం ఏ టేబుల్ దగ్గర సో పూర్తిగా ఎన్నికల అధికారులు చూసినట్లయితే ఏ టేబుల్లో ఎవరు కూర్చోవాలి, ఎలా నిర్వహించాలి, ఏ మెటీరియల్ వీళ్ళు తీసుకోవాలి, ఏ రూట్ ద్వారా వీళ్ళు పోలింగ్ కేంద్రాలకు చేరుకోవాలన్నటువంటి సమగ్ర సమాచారంతో అధికార యంత్రాంగం వాళ్ళకు పూర్తి సమాచారం ఇస్తుందని చెప్పవచ్చు. శ్రావణి. రైట్ రమేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.